డ్రాయింగ్ పెట్టినాం, వినాయకుడు బొమ్మ. 6th to 10th వరకు ఎస్ఏ రైటింగ్ అన్నాం. దేనిపైన అంటే గణేష్ ఉత్సవం పైన. అవునా? అయితే అందరూ ప్రిపేర్ అయ్యారు, కొంతమంది ప్రిపేర్ కాలేదు. ఇంకోటి టాపిక్ కింద మీరు గణేష్ ఉత్సవం అన్నప్పుడు దానిపైన రీసెర్చ్ చేయలేదు, కరెక్ట్గా రీసెర్చ్ చేయలేదు. ఎప్పుడైనా కానీ మనం కాంపిటీషన్ పార్టిసిపేట్ కావాలంటే ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేస్తేనే మనకు ఆ టాపిక్ పైన రాయడానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సరే మీరు స్కూల్లో ఉన్నారు, రేపు నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు మీరు. అప్పుడు ఏంటి పరిస్థితి? ప్రిపేర్ కాకుండా వెళ్తారా? వెళ్ళరు కదా. ఇప్పుడు మీకు ఎస్ఏ అన్నప్పుడు ఎస్ఏనే రాయాలి కదా. లేదు మేము డ్రాయింగ్ రాస్తామన్నారు, దించుతామన్నారు, అది ఆప్షనల్. అది కానీ మీరు డ్రాయింగ్ మీద ఎంతైతే కాన్సన్ట్రేషన్ పెట్టారో ఎస్ఏలో పెట్టలేదు. అది ఎవరు ఏం చేయాలని నేను చెప్పాను. మీ అంతలో మీరు రియలైజ్ కావాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలంటే అప్పుడు ఇంకా టఫ్ ఉంటాయి. మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు అనుకోండి, అప్పుడు మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు అంటే అందులో అట్లీస్ట్ మీరు పార్టిసిపేషన్ కాదు సక్సెస్ కాగలుగుతారు. అంటే ఇప్పుడు మనం గిఫ్ట్స్ ఏమి ఇస్తలేము. గిఫ్ట్స్ ఎందుకు ఇస్తలేము అంటే మనది గిఫ్ట్స్ కల్చర్ కాదు. అంటే కేక్స్, గిఫ్ట్స్, బర్త్డే కల్చర్ కాదు మనది. ఒకవేళ గిఫ్ట్స్ ఇచ్చినాం అనుకో, మీరంతా పిల్లలు, ఒకరికి ఈమెకు ఒక గిఫ్ట్ ఇస్తాం, ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తాం. ఆమెకు ఆ గిఫ్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈయనకి ఈ గిఫ్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం మీరు నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. గిఫ్ట్ కన్నా మన ఆలోచన ఏంటిదంటే ఎంకరేజ్మెంట్ చేయాలి మిమ్మల్ని. అంటే మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు 1st to 5th ఎవరైతే డ్రాయింగ్ చేశారు కదా, వాళ్ళ లోపల క్రియేటివిటీ బాగుంది వాళ్ళ లోపల. 6th to 10th ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. అంటే స్కూల్లో చెప్పేది సిలబస్ మాత్రమే చెప్తారు ఎవరైనా కానీ. సిలబస్ కన్నా ఎక్కువ తెలుసుకోవాల్సింది ఎవరు అంటే మీరే తెలుసుకోవాలి. మీ పేరెంట్స్ బిజీ ఉంటారు, జాబ్స్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీ ఉంటారు. కానీ మీ లైఫ్ గురించి ఎవరు ఆలోచించాలి? మీరే ఆలోచించాలి. అంటే రేపు పొద్దున మీరు ఏం సక్సెస్ కావాలనుకుంటారో, ఏం గోల్ మీద అనేది మీరు ఆలోచించాలి. మీరు ఒకవేళ ఒకవేళ గోల్ పెట్టుకోలేదు అనుకోండి, మీరు అచీవ్ చేయాలనుకుంటే అది అచీవ్ కాదు మీకు అంత ఈజీగా. సరేనా? తర్వాత గణేష్ ఉత్సవం టాపిక్. గణేష్ ఉత్సవం టాపిక్ కోసం మీరు రాసింది ఏంటిదో చూసిన నేను, వాస్తవం ఏంటిదని నేను చెప్తాను మీకు. ముందుగా గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు స్టార్ట్ చేసిండు, ప్రారంభించిండు అంటే అప్పుడు మొఘల్ షాహీ, తానాషాహీ, నిజాం షాహీ ఒక పరిపాలన అనేది ఉండేది. ఆ కాలంలో హిందువుల పైన అరాచకాలు అయ్యేది. హిందువులందరూ కులాల వారిగా విభజించి ఉండేది. కులాల వారిగా విభజించిన వాళ్ళందరికీ కులాలకు అతీతంగా ఒక పండుగ జరుపుకోవాలి సామూహికంగా అని చెప్పేసి ఇంటింట వినాయకుడు ప్రతిమ పెట్టి పూజించేవాళ్ళు. అంటే ఒకటే ఉత్సవం ఉండాలి, అందరూ కలిసి కట్టుగా చేసుకునేటట్టు శివాజీ మహారాజ్ ప్రారంభించినటువంటి ఉత్సవం. అంటే అందరికీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి కులాలకు అతీతంగా ఐక్యత గురించి అని చెప్పి శివాజీ మహారాజ్ చేసింది. దాని తర్వాత స్వతంత్ర ఉద్యమం వచ్చింది. అంటే 800 సంవత్సరాలు మొఘల్ పరిపాలన మన దేశం పైన అయ్యింది. దాని తర్వాత 150 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన అయ్యింది. బ్రిటిష్ పరిపాలనలో ఫ్రీడమ్ ఫైటర్స్, స్వతంత్ర యోధులు అందరూ ఉద్యమించిన తర్వాత బాల్ గంగాధర్ తిలక్ గారు ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి సామూహిక గణేష్ మండపాల వ్యాప్తి చేయాలని చెప్పేసి వారు ఆలోచించారు. ఎందుకంటే హిందువుల ఏకతాటి మీదకి రావాలి, ఉన్నటువంటి హిందువులందరూ ఒక దగ్గర రావాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. ఆ సమయంలో ఏంటిదంటే బ్రిటిషర్స్ ఆంక్షలు పెట్టుండే. అంటే నలుగురు ఒక దగ్గర నిలబడవద్దు, మీటింగ్స్ చేసుకోవద్దు అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్స్ ఉండే. ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి బయటికి పడాలి, ఛేదించాలంటే ఏం చేయాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ని స్ఫూర్తిగా తీసుకొని బాల్ గంగాధర్ తిలక్ గారు సామూహిక మండపాలు ప్రతి వీధిలో ఉండాలి, ప్రతి వాడవాడలో ఉండాలి, ప్రతి ఒక్క హిందూ అందులో పాల్గొనాలి, ప్రతి ఒక్కరు ధూపదీప నైవేద్యాల తర్వాత దేశభక్తి గురించి చర్చించుకోవాలి, మన ధర్మం గురించి చర్చించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఉత్సవం గణేష్ ఉత్సవం. కానీ ఇవాళ ఏమవుతుంది, అది ప్రొసెషన్ మీరు చూసారు కదా, అందరు చూసారు కదా, పోయిన వాళ్ళు ఇటు ఉండొచ్చు కదా. అందులో మీ అనుభవం ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పండి. టీచర్ ఏమన్నారు, ఒకరినొకరు మీ అనుభవం చెప్పండి. అందులో మీకు మంచి అనిపించింది ఏంది, చెడు అనిపించింది ఏంది? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడండి. ఇక్కడ చిన్నవాళ్ళైనా పర్లేదు, చెప్పు నాన్న, నీకు అనిపించింది చెప్పు. నీకు ప్రసాదం టేస్ట్ అనిపించిందా,
పాట మంచిగా అనిపించిందా, డాన్స్ మంచిగా చేసిరా, ఏది అనిపించిందో చెప్పండి. మరి ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తే బాగుంటుంది చెప్పు. ఊరికి మీరేలా గణేష్ నివారణ చేస్తారు అది బాగుంది. ఇంకా గణేష్ మండపాల పూజ మంచిగా చేస్తే మంచిది. ఇంకా అంతే, ఇంకా నువ్వు గమనించింది. సరే గుడ్, అందరు క్లాస్ కొట్టండి ఆయనకి. నెక్స్ట్ ఇంకోనైనా చెప్పండి. అతను చెప్పిన పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ చెప్పండి. మీరు తప్పు చెప్పినా నేను సరిదిద్దుతా. మీకు ఏం ఫైన్ ఎవరు ఇయర్ నేను తింటాను. టీచర్స్ గిట్ట ఏమన్నారు మిమ్మల్ని చెప్పండి. ఒకరు వచ్చి చెప్పరా? నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు చెప్పగలుగుతావు, నీకు ఉంది టాలెంట్ ఉంది నీకు. దామా నీకు ఉంది ఆ ఉత్సాహం. దా చెప్పు. నీకు అనిపించిందే చెప్పు, టీచర్స్ కాదు, నీకు అనిపించింది నువ్వు చెప్పు. కొంచెం గట్టిగా. ఇంకా తన చెప్పింది వినిపించిందా? ఏం చెప్పింది? పూజలు మంచిగా చేస్తారు, బాగానే చేస్తారు, కానీ వినాయకుడిని నిమజ్జనం దగ్గర తోచేస్తారు. అంతేనా? ఇంకోరన్నా చెప్తారా? చెప్పాలి. నువ్వు చెప్పు. దానా అందరు క్లాస్ కొట్టండి తనకి. ఏమే మీ ఫ్రెండ్ రాలేదా? అందుకే మాట్లాడవా? మీరు చెప్పండి నన్ను. మీరు కొంచెం వాళ్ళకన్నా పెద్ద ఉన్నారు, మీలోకి ఎవరైనా ఒకరు రావాలి. రావాలి. మీ టీచర్స్ అయిన కదా ఇవాళ. రైట్. చెప్పు. నెక్స్ట్ చెప్పు. నీకు అనిపించింది చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్తా. నువ్వు చెప్పు. నీకు ఎట్లా వస్తే అట్లా చెప్పు, నేను చెప్తాను కరెక్షన్. ఇబ్బంది పడతారు. అయిపోయిందని ఓకే, కూర్చో. క్లాస్ కొట్టండి. అంటే ఏం చెప్పింది తెలుసా? వినాయకుడు పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొస్తారు. విగ్రహాలు తీసుకురావడంతో కరెంటు పోతుంది, అందరికి ఇబ్బంది అవుతుంది. తర్వాత తీసుకెళ్ళి మంచినీళ్ళ నిమజ్జనం చెయ్యరు. తన చెప్పేది అది. దాని తర్వాత పూజలు సరైన సమయానికి చేయాలి. ఇంకేం చెప్పినామా? ఇంకో పాయింట్, భజనతో చేయాలి, డీజేలు కాకుండా అని చెప్పింది. అది వ్యాలిడ్ పాయింట్. అంటే మీరు మీ ఆలోచన అంతవరకు, తన ఆలోచన తన అంతవరకు. నెక్స్ట్ ఇంకా మీరిద్దరు కాకుండా ఇంకా అంతే. అక్కడ క్లాస్ కొట్టండి. మనం ఏం చెప్పింది అంటే అందరు మట్టి విగ్రహాలు చేయాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అని చెప్పి చెప్తుంది. నువ్వు చెప్పు ఒక్కో పాయింట్, ఏదైనా ఒకటి నీకు అనిపించింది, నువ్వు ఎక్స్పీరియన్స్ అయింది చెప్పు. ఇంకేం ప్రైజ్ లేదు, కాకపోతే ఏంటంటే మీకు టాలెంట్ బయటికి రావాలి, మీరు మాట్లాడగలగాలి. అందుకే మాట్లాడిపిస్తున్నా. నేను మాట్లాడగలుగుతా, నేను 30 minutes అయినా మాట్లాడగలుగుతాను, 45 minutes అయినా మాట్లాడగలుగుతా, 1.5 hour అయినా మాట్లాడగలుగుతా. కాశ్మీర్ టు కన్యాకుమారి మాట్లాడగలుగుతా, గుజరాత్ టు అస్సాం నాగాలాండ్ మాట్లాడగలుగుతా. కానీ నేను మాట్లాడడం కాదు, మీ లోపల టాలెంట్ బయటికి తీయడానికి కాంపిటీషన్ పెట్టింది.
ఎక్స్పీరియన్స్ చెప్పు, మంచి అయినా చెడు అయినా ఏదైనా చెప్పు, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పు. నైట్ పూట బిజినెస్ చేస్తారు ఆ. డిస్టర్బెన్స్ అవుతుంది ఓకే, అక్కడ అంతే. సరే, నైట్ టైం బిజినెస్ పెట్టవద్దు అని చెప్తుంది. అంటే డే టైంలో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? అంటే నైట్ ఆ. ఓకే, అంటే డే టైంలో పెట్టవచ్చు అంటున్నావు. సరే, కూర్చో. కనెక్షన్ పెద్దగా తెచ్చేద్దాము, మంచిగా బతుకం చేస్తే ఏదైనా ఏమన్నా వస్తుంది. పెద్ద పెద్ద గణేశం తెచ్చి దాని చేతుల మీద నిల్చొని గణేశం చేతుల మీద నిల్చితే మనకి ఏం బతికి రాదు. మనం బతికం చేస్తేనే ఏమన్నా మనం కోరుకుని వస్తారు. మనకి చుట్టూ ఏం రాదు. మనం ఏం చేసినా కూడా మంచిగా చేయాలి. మట్టి గణేశుడు దేవాలి సర్వీస్ కూడా చిన్నగా చేసుకొని మంచిగా డెకరేషన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పు. ఇప్పించిందా అందరికి? రిపీట్ చేయాలా? ఇప్పించిందా అందరికి? ఇప్పించింది, చాలా మంచి పాయింట్ కవర్ చేసిందా. నెక్స్ట్ ఇంకోరం ఉన్నారా? ఇవాళ టీచర్స్ డే స్పెషల్, మీరే టీచర్లు కదా, మీ టీచర్లకు మీరే చెప్పాలి ఇవాళ పాఠాలు. కాబట్టి ఇవాళ కొత్త టాపిక్, సిలబస్ కాకుండా కొత్త టాపిక్. అయితే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నాం మనం. భక్తితో 9 రోజులు పూజించుకుంటున్నాం. పూజించుకున్న తర్వాత డీజేలు పెట్టి తాగి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటూ వెళ్ళడం భక్తి కాదు. అది వాస్తవంగా చెప్పాలంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ బాలగంగాధర్ తిలక్ ఒక గుండెల పైన కత్తితో పొడిచినంత పని. అంటే అసభ్యకరంగా అయిన పాటలు పెట్టడము, సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయడము, అది భక్తి కాదు. చిన్న వినాయకుడిని తన చెప్పినట్లు చిన్న వినాయకుడిని పెట్టినామని సమయానికి ధూపదీప నైవేద్యం చేసి సామూహిక ఆరతి చేసి అందరు ఏకతాటిపైకి వచ్చి సంఘటితమై చేస్తే ఉత్సవం అవుతుంది. ప్రతి 3 ఇళ్ళకు ఒక వినాయకుడు అని చెప్పి చేస్తే అది ఉత్సవం కాదు. అది స్టేటస్ చూపించుకోవడం అవుతుంది. స్టేటస్ ఎవరికి చూపిస్తున్నాం? దేవుడు మనల్ని సృష్టించాడు, మనం దేవుడిని సృష్టించలేదు. కరెక్టా? దేవుడు మనల్ని సృష్టించాడు, మనం దేవుడిని సృష్టించలేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనమే దేవుడిని సృష్టించినట్టు ఊహించుకొని ఆగమనం చెప్పేసి 5 లక్షలు 10 లక్షలు ఒకటే గంట కోసం ఖర్చు పెట్టి వృధా చేస్తున్నాం. దాంట్లో అదే డబ్బుల్లో ఒక పేదింటి అమ్మాయి పెళ్ళి అవుతుంది కాదా? కట్నం కానుకలు కాకుండా ఆ అమ్మాయి ఒక పెళ్లి చేయవచ్చు, చేయగలుగుతారు కదా. అదే రేపు పొద్దున మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రేపు పొద్దున మీరు పెద్దగా అవుతారు. మీరు ఆ తప్పు చేయవద్దు కాబట్టి చెప్తున్నారు. ఈ పార్టిసిపేషన్ చేసింది కదా, నెక్స్ట్ మీరు ఆ తప్పు చేయవద్దు. సరేనా? ఓకేనా? ఇప్పుడు మనం ప్రైజెస్ కీర్తన పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనే శూన్య సురేష్ ఆప్షన్ శివశంకర్ జెడ్ సారీ నిర్మల్ కేశవ్ అరుణేష్ మనోచారి సెకండ్ క్లాస్ శ్రీనాథ్. క్లాస్లో లాస్ట్ లోకేష్ థర్డ్ క్లాస్. ఇంటర్ క్లాస్ అంతేనా? అయితే నీకు ఇంకా జరగాలి స్కూల్ లాస్ట్. థర్డ్ క్లాస్ గౌతమి. థర్డ్ క్లాస్
అంబిక. ఫోర్త్ క్లాస్ అద్వైత. ఫోర్త్ క్లాస్ భద్రుక. ఫిఫ్త్ క్లాస్ ధనుష్. నువ్వు అందరికన్నా లాస్ట్. సన్నిధి ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్ సమీక్ష. ఫస్ట్ క్లాస్ చిన్మయి. అందరికీ ఎక్కువ క్లాస్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ ఒకటే చేసింది డ్రాయింగ్ పార్టిసిపేషన్. సరేనా? అందరికన్నా ఫాస్ట్ చేసింది తను ఒక్కతే పార్టిసిపేట్ అయ్యింది. ధనుష్. రణవీర్. శివసాయి. దినేష్. సుభాష్. మేఘన. దివ్య. ఇంకా కోమల్. వెన్నెల ఎవరు? నీకు నేను ఇస్తా టీచర్ కాదు. సరేనా? వెన్నెలకి నేను ఎందుకు ఇస్తున్నా చెప్పండి. ఫిఫ్త్ క్లాస్ కదా తన. ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు చెప్పండి వెన్నెలకి ఎందుకు ఇస్తున్నా. గుడ్ గుడ్. అందరికన్నా మంచి చేసింది. అంటే క్లాస్ మొత్తంలో స్కూల్ మొత్తంలో తనకి ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. ఎవరైతే పార్టిసిపేట్ అయ్యింది వాళ్ళలో తను మాత్రమే వేసింది పర్ఫెక్ట్గా. అందుకే తనకి ఎక్సలెన్స్ సర్టిఫికేట్ అని ఇస్తున్నాం. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की. ఇది మీ మేడంకి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము అంటే క్రియేటివిటీ బాగుంది, డ్రాయింగ్లో క్రియేటివిటీ చూపించారు కాబట్టి డ్రాయింగ్ కోసమే టీచర్ ఇస్తున్నాం. అంటే రేపు పొద్దున మీరు ఎస్ఏ మళ్ళీ కాంపిటీషన్ పెట్టినప్పుడు ఎస్ఏలో కూడా సర్టిఫికేట్ మీ స్కూల్కి రావాలి అని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేయాలి. అది మీ టార్గెట్. సరేనా? మళ్ళీ నెక్స్ట్ టైంకి మీరు ప్రిపేర్ కావాలి. ఇంకా అంటే కాంపిటీషన్ కోసం ప్రిపేర్ కావాలి కాబట్టి ఓన్లీ డ్రాయింగ్ కోసం ఇస్తున్నాం. అంటే డ్రాయింగ్ కోసం అంటే ఫస్ట్ ఎవరైతే పార్టిసిపేట్ అయ్యారు వాళ్ళు చాలా బాగా చేశారు. సో 10th ఎవరైతే ఉన్నారు కదా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, రీసెర్చ్ చేయాలి. నెక్స్ట్ టైం కాంపిటీషన్ ఉంటుంది. సరేనా? ఓకేనా? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, నాకు నేను చెప్తాను. ఉన్నాయా ఏమైనా డౌట్స్? నెక్స్ట్ ఇంకా ఏమైనా కాంపిటీషన్స్ కావాలా? కావాలా? సరే, మరి అందరూ పార్టిసిపేట్ మంచిగా చేస్తారా? మీ క్లాస్లో మిగతా వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తారా? అంటే పార్టిసిపేట్ అందరూ చేయాలి. ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అందరికీ సర్టిఫికేట్స్ వచ్చినాయి కదా. పార్టిసిపేట్ చేస్తే మన టాలెంట్ ఏంటి
శ్రీరామ్ శ్రీరామ్ ధన్యవాదాలు అందరికీ. మళ్ళీ నెక్స్ట్ టైంకి అందరూ మంచిగా పార్టిసిపేట్ కావాలి. మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. మిస్ అయిన వాళ్ళు. అది టైం ఉంది కాబట్టి అంటే మనం తీసుకున్న డిసిషన్ కరెక్ట్ ఉంది. అంటే నాకు ఎక్సలెన్స్ సర్టిఫికేట్ అని ఇవ్వడం కరెక్ట్. అంటే ఇప్పుడు ఇది చేసిన తర్వాత మంచిగా క్రియేటివిటీ దాన్ని డెవలప్ చేయాలి. అంటే నువ్వు పెన్ వద్దావు ఇంకా పేపర్ పెన్ వద్దు, సరేనా? అంటే ఉద్యోగం కూర్చున్నా కానీ ఏం వర్క్ చేయాలి, ఉద్యోగం కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. డ్రాయింగ్ చూసిరా హ్యాపీ అయింది ఇలా ఎక్సలెన్స్ సర్టిఫికేట్ అంటే డిసిషన్ కరెక్ట్ తీసుకున్నాం కదా.